సిద్ధమవుతోంది. చాలా ఈ అంశాన్ని చాలా ప్రెస్టీజియస్ ఇష్యూగా బీఆర్ఎస్ తీసుకుంటుంది. తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే పైన దాడి జరిగినటువంటి ఘటన ఇదే మొదటి ఘటన. ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? ఎప్పుడు ఆయన బయటకు వచ్చి మాట్లాడబోతున్నారు? ఎగ్జాక్ట్లీ హరీష్ రావు ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నారు, మీడియాతో ఆయన బయట మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఘటనకి సంబంధించి ఇది మంచి పద్ధతి కాదు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. దీనిపైన పార్టీలో చర్చించిన తర్వాత కేసీఆర్తో కేటీఆర్తో చర్చించిన తర్వాత ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇక్కడ నుంచి ఇవ్వనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన సిద్దిపేటలో పర్యటనలో ఉండగా హుటాహుటిన పర్యటన రద్దు చేసుకున్నారు. సిద్దిపేటలో ఆయన కార్యక్రమాన్ని రద్దు చేసుకుని డైరెక్ట్గా కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చారు. ఇప్పటికే కేటీఆర్ మాట్లాడారు, కేటీఆర్ కూడా పరామర్శించేటువంటి అవకాశం ఉంది. దీనిపైన పెద్ద ఎత్తున ఒక కార్యాచరణకు బీఆర్ఎస్ సిద్ధమవుతా ఉంది. ఇక్కడితో దీన్ని వదిలేయకుండా ఇప్పుడు వదిలేస్తే ఈరోజు ఎమ్మెల్యే ఇంటికి వచ్చి ఎమ్మెల్యే ఇంటిపైన అటాక్ చేశారు, ఎమ్మెల్యేని అటాక్ చేశారు. రేపు ఫ్యూచర్లో అందరిపైన అటాక్ జరిగే అవకాశం ఉంది, పార్టీ మనోస్థైర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఒక కార్యాచరణకు సిద్ధమవుతా ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్ర వర్సెస్ తెలంగాణగా మారే అవకాశం ఉంది. తెలంగాణ సెంటిమెంట్ ని మళ్ళీ బీఆర్ఎస్ ఈ విధంగా దీన్ని తమ పార్టీకి అనుగుణంగా మార్చుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే దాడి చేసినటువంటి వ్యక్తులు ఆంధ్రాకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండడం, వాళ్ళంతా ఇక్కడ వచ్చి సెటిల్ అయి ఉన్నటువంటి సిచ్యువేషన్. మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఒక్క చిన్న ఘటన కూడా చోటు చేసుకోలేదు. కాంగ్రెస్ వచ్చి 365 రోజులు కాకముందుకే ఇలాంటి ఘటనలు ఎక్కువ అవుతా ఉన్నాయి. ఆయన పైన అటాక్ అయింది. ఎమ్మెల్యే నివాసం పైన ఎమ్మెల్యే ముందు నిల్చోగానే ఎమ్మెల్యే ముందు పైన ఆయన ముందే ఆయన ఇంటి పైన అటాక్ జరిగినటువంటి తీరును ఈ అంశం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునివ్వడానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. అంటే రేపటి వరకు వేచి చూసే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా దాదాపు 4 కావాల్సి వస్తుంది కాబట్టి సడన్ గా వెళ్లే అవకాశం కనిపిస్తోందా? బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా బయలుదేరినట్టుగా సమాచారం అందుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు అరకపూడి గాంధీ ఇంటికి చేరుకునే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే రేపు ఉదయం అందరూ చేరుకునే అవకాశం ఉందా? కౌశిక్ రెడ్డి ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చారు. దాడికి ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుంది, నేనేంటో రేపు చూపిస్తాను, వదిలే సమస్యనే లేదు అంటూ ఎమ్మెల్యే స్వాగతం చెప్పడానికి మంగళారతులతో ఇక్కడ పార్టీ కండువాలతో సిద్ధంగా ఉంటే ఈ రకంగా దాడి చేస్తారా? ఇదెక్కడ సంస్కృతి, ఇక మేము చూపిస్తాం ఇక్కడ నుంచి ఎలా ఉంటుందో అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాడి చేస్తారా? ఇదెక్కడ సంస్కృతి, ఇక మేము చూపిస్తాం ఇక్కడ నుంచి ఎలా ఉంటుందో అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో దీనిపైన కూడా పార్టీ చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ కూడా ఆరా తీశారు. కేసీఆర్ కూడా పార్టీ కౌశిక్ రెడ్డి కేటీఆర్ మాట్లాడారు. పరిస్థితులు ఇస్తా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఏమవుతుంది అనేటువంటిది రేపు భారీ ముట్టడికి పిలుపునిచ్చారు. అనూహ్యంగా ఈ రోజు రాత్రి వరకు కూడా అరికపూడి గాంధీ నివాసానికి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరికపూడి గాంధీ నివాసానికి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తా ఉంది. రేపు హైదరాబాద్ చేరుకోవాలి, అరికపూడి గాంధీ నివాసానికి వెళ్ళాలి. కేవలం అరికపూడి గాంధీ కాదు, ఇక ముందు పార్టీ మారాలనుకుంటున్నటువంటి ఎమ్మెల్యేలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు అందరినీ క్షేత్రస్థాయిలో తిరగనివ్వకుండా బీఆర్ఎస్ ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్లాన్ తో ముందుకు వెళ్లాలనేటువంటిది సిద్ధమవుతోంది. వేరే అంశాలు ఏది లేదు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అడ్డుకోవడమే బీఆర్ఎస్ పార్టీ ఎజెండాగా ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించిన అంశంలో క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ వెళ్లాలనుకున్న నేపథ్యంలో దానికంటే ఎక్కువ ప్రయారిటీ ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలపైనే దృష్టి పెట్టాలనేటువంటిది బీఆర్ఎస్ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదంతా కార్యాచరణ. ఆ పార్టీ హరీష్ రావు కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్యేలు ముందుకు వెళ్లేలా నిర్ణయం తీసుకుంటున్నారు. ఇక ముందు పార్టీ మారాలనేటువంటి ఆలోచన ఎమ్మెల్యేలు జడుచుకునేలా నిర్ణయాలు ఉంటాయి అంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇక్కడ కొద్దిమంది ఆల్రెడీ మాట్లాడుతున్నారు. వారంతా కూడా అదే అంశానికి సంబంధించి మీరు కొద్దిసేపటి క్రితం అయితే కొనసాగుతా ఉంది. రైట్ బద్దు, ఇదే అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ నేతలతో మాట్లాడారు. ఒకసారి వాళ్ళ రియాక్షన్ ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు అనేది ఒకసారి చూద్దాం. గాజులు చీర పంపిస్తా అన్నారు అరికపూడి గాంధీ నివాసానికి. సో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలందరికీ పంపిస్తానంటూ పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్ పైన ప్రస్తుతం వివాదం కొనసాగుతా ఉంది. అరికపూడి గాంధీ నివాసానికి మద్దతుదారులు చేరుకున్నారు, భారీగా మహిళలు చేరుకున్నారు. అందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిన్న పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన చీర గాజులు పంపిస్తా ఉన్నారు పార్టీ మారినందుకు. పార్టీలోనే ఉంటే ఉండండి, మీ ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తానంటూ అరికపూడి గాంధీకి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన వాడికి దమ్ముంటే వాడు నిజంగా మొగోడైతే గనక చీరా గాజుల గురించి మాట్లాడింది కదా, ఈరోజు చీరా గాజులు ఆహ్వానిస్తాము. వానికి దమ్ముంటే వచ్చి ఎగరేమనండి. ఇంట్లో కూర్చొని ఇంట్లో లేనని చెప్పి, లేదంటే పోలీస్ ఏదో బందోబస్తు పెట్టి నన్ను హౌస్ అరెస్ట్ చేస్తున్నారని ఫేకుడు మాటలు కాదు. నిజంగా వాడు మొగోడైతే గనక మేము చీరా గాజులు వేసుకుంది మేము కదా, మేము చెప్తున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం, వాడిని రమ్మనండి. వాడు ఖచ్చితంగా రమ్మనండి. వాడిని ఈరోజు
మేమేందో మేము చూపిస్తాం ఈరోజు. వాడు గాలి మాటలు మాట్లాడుకుంటూ తిరిగితే కాదు, ఖచ్చితంగా వాడు రావాల్సిందే. ఇప్పుడు వాడి మాట ఒకవేళ ఒక మొగోడికి, ఒక ఆడ మొగోడికి పుట్టిన ఖచ్చితంగా రావాలి. వాడు వచ్చిన తర్వాత మేమేందో చెప్తాము. నిన్న మొన్న ఇది వరకు కూడా అంతే, గవర్నర్ అనే జ్ఞానం లేకుండా ఆ తమిళసాయి మేడంని కూడా అట్లాగే అవమానించిండు. మహిళల ఓట్లతో గెలిచిండు, మహిళలను అడ్డం పెట్టుకొని గెలిచిండు. పెళ్ళాం మైనర్ బిడ్డ, వాళ్ళ వాయిస్తోని అందరికి ఇప్పటికీ వీడియో వైరల్ ఉంది. ఏడ్చుకుంటా ఈసారి నన్ను గెలిపించుకోకుంటే నేను సూసైడ్ చేసుకుంటాని బ్లాక్మెయిల్ చేసి గెలిచిన నా కొడుకు వాడు మాట్లాడుతున్నాడా? మూడోసారి ఉత్త డెవలప్మెంట్ మీద, ఓన్లీ డెవలప్మెంట్ మీద గెలిచిన వ్యక్తి మా గాంధన్న. ఎక్కడైనా పోండి, మీరు ఏ కార్నర్ అయినా పోండి, ఏం చేసిందో చూపిస్తారు. ప్రతి గలీలో ఆయన వర్క్ కనిపిస్తుంది, ప్రతి గలీలో ప్రతి ఏరియాలో ఆయన చేసిన డెవలప్మెంట్ ఈ 10 ఏళ్ళలో కనిపిస్తుంది. ఆ డెవలప్మెంట్ చూసినారు. మా ప్రజలు ఎవరు కూడా పార్టీకి అతీతంగా గాంధీని గెలుచుకున్నారు, ఏ పార్టీ అని చూడలేదు. అందుకే 72,000 అగేన్స్ట్ టీఆర్ఎస్ గాలి ఉన్నా కానీ మేము 70,000 పైచులకు మెజారిటీతో గెలిచినాం. ఎందుకంటే ఓన్లీ ఇక్కడ పబ్లిక్ అభిమానంతో. అట్లాంటి నాయకుడిని పట్టుకొని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెప్పు తెగేలాగా కొడతాము. నా కొడుకుకు రాని మేము చీర గాజులు వానికే రెడీ చేసి పెట్టాము, వానికే గిఫ్ట్ ఇస్తాము, అదే వేసుకొని ఊరేగమని. ఎట్లాగో అవే వేసుకొని గెలిచిన వాడు అదే వేసుకొని ఈరోజు ఊరేగించాలి వాళ్ళు. ఇప్పుడు అరికపూడి గాంధీ పార్టీ మారిండు అనేటువంటి మాటలు వినిపిస్తా ఉన్నాయి కదా, పార్టీ మారారు అనేటువంటి దాంట్లో పార్టీతో మీకు సంబంధం లేదు, ఆయన ఏమంటుంటారా? 100% ఆయన వెంటనే ఉంటాం మేము. ఎందుకంటే పార్టీలు కాదు మాకు ముఖ్యం, వ్యక్తి ముఖ్యం. ఇక్కడ ఆయన క్యారెక్టరు, ఆయన నీతి ధర్మంగా పనిచేసే విధానము, ఏ రాత్రి అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు, కష్టం వచ్చిందని ఆయన తలుపు తెరితే ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజలకు అభివృద్ధి చేసి వాళ్ళను ఆదుకునే వ్యక్తి. కాబట్టి వ్యక్తిగతంగా ఆయన మాకు చాలా ఇష్టము. ఇక్కడ పార్టీలు మాకు అవసరం లేదు, ఆయన వ్యక్తిగతంగా ఇష్టం కాబట్టి ఆయన అభివృద్ధి చేస్తాడు కాబట్టి మాకు ఏదో ఒకటి చేశాడు కాబట్టి ఇప్పుడు 10 ఏళ్లలో మా కోసం కష్టపడ్డాడు. 3 సార్లు జనాలు అభిమానంతోనే గెలిపించుకున్నారు. పార్టీ గుర్తు మీద కాదు ఆయన గెలిచింది, పార్టీ గుర్తు మీద గెలవలే. వ్యక్తిగతంగా వ్యక్తి మంచోడు, కష్టపడతాడు, జనాల కోసం ఏదో చేస్తాడు అనే ఉద్దేశంతో 3 సార్లు గెలిపించుకున్నాము. ఆ కౌశిక్ రెడ్డి లాగా బ్లాక్ మెయిల్ చేసి గెలిస్తే శోభయాత్ర, ఓడితే శవయాత్ర అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి గెలవలే. అసలు మా గాంధీ గారి గురించి మాట్లాడడానికి కౌశిక్ రెడ్డికి అర్హత ఉందా? అసలు ఒకవేళ ఆయన పార్టీ మారినా కూడా ఆయనంటనే ఉంటాం. ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి, పిలిస్తే పలుకుతాడు ఆయన. కానీ ఫోన్ల మీద కూడా మాట్లాడతాడు, సహకరిస్తాడు. ప్రతి ఒక్క మహిళకు ఏ అవసరం వచ్చినా మాట్లాడతాడు. అన్న ఇట్లా ఆపద ఉందన్న కూడా, ఒక మహిళ ఆపద పడ్డా కూడా వాళ్ళకి సహకరిస్తాడు. అందుకనే ఆయన అంటే మాకు అంత మహిళలకు అభిమానం. కౌశిక్ రెడ్డి వెహికల్ అంటే ఇప్పుడు చెప్పు దెబ్బల కోసమే ఆయన నోటికి వచ్చింది ఆ దుర్ద. మహిళ ఒక వాడదానికే పుట్టి ఒక వాడ వాళ్ళకే ఆయన అవమానిస్తే ఆయనను ఏం చేస్తాం మేము? చీర గాజులు అంటే ఏంది? ఒక చీర గాజులు ఎవరు వేసుకుంటారు? ఆడదంటే అంత తెలుసా ఆయనకి? కూతురు కూడా ఆమెనే, అమ్మ ఆడదే, అన్న తల్లి ఆడదే, అట్లా మాట్లాడొచ్చు ఆయన ఒక హోదాలో ఉండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.